ఆ, ఈరోజు స్పెషల్ ఏంటంటే గుడ్ ఫ్రైడే మనందరికీ తెలుసు. అయితే మనకి లాస్ట్ వీక్ మెసేజ్ గుర్తుందా? లాస్ట్ వీక్లో ఒకటి జరిగింది. లాస్ట్ వీక్లో యేసుప్రభు వారు యెరూషలేముకి ప్రయాణం చేశారు. మట్ల ద్వారం అనుకున్నాం కదా. గాడిద మీద, అంటే ఎవరు అంతకుముందు ప్రయాణం చేయని గాడిద మీద ఆయన ఎక్కి, ఆయన రాజు కాబట్టి ఆయన ప్రయాణం చేశారు. ఎందుకంటే జకర్యాలో ఉన్న ప్రవచనాన్ని నెరవేర్చడం కోసం ప్రయాణం చేశారు. చేసి దేవాలయంలోకి వచ్చారు. ఎందుకు వచ్చారని చెప్పుకున్నాం. యెహెజ్కేలు గ్రంథంలో దేవాలయం నుంచి దేవుని మహిమ వెళ్ళిపోయింది, మరలా అదే ఏ దారిలో అయితే వెళ్ళిపోయిందో మరలా అదే దారిలో యేసుప్రభు వారు శరీరధారిగా దేవాలయంలోకి ఆ మహిమ తీసుకొచ్చారు. చివరిగా ఏం చెప్పుకున్నామంటే వారందరూ రోమా యొక్క అధికారం నుంచి యేసుప్రభుని విడిపించడం కోసమే అట్లా చేస్తున్నారు, కానీ నిజంగా వాళ్ళ జీవితాలపై ఆయన ప్రభువుగా లేడు అని మనం ఏం చెప్పుకున్నామంటే, మనం కూడా చాలాసార్లు యేసు ప్రభువాన్ని పిలుస్తాం, కానీ మన జీవితాలపై ఆయన ప్రభుత్వం చేయట్లేదు, మనం చేయనివ్వట్లేదు అని చెప్పుకున్నాం. ఈరోజు శుక్రవారం. ఆయన నిన్న నైట్ గెత్సేమనే తోటలో ప్రార్థన చేసుకుంటున్నారు. గెత్సేమనే తోటలో ప్రార్థన చేసుకుంటుంటే ఆ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు చాలా విపరీతమైన టెన్షన్కి గురయ్యారు. ఆయనకి ఎందుకు టెన్షన్ అంటే నన్ను కొడతారు, నా ముఖం మీద ఉమ్మేస్తారు, నాకు చేతులకు మేకులు కొడతారు, చాలా నొప్పి వస్తుంది. వీటి గురించి కాదు ఆయన టెన్షన్, రెండిట్ల గురించి. ఒకటి, పాపం ఎరిగిన ఆయన పాపపు భారాన్ని మోయిపోతా ఉన్నాడు. రెండో టెన్షన్ ఏంటంటే తండ్రి దూరం అవుతాడు. ఈ రెండిట్ల గురించి ఆ విపరీతమైన బాధ అనమాట, ఆయనకి విపరీతమైన వేదన అనమాట. సో యేసుప్రభు పాపాన్ని సహించలేడు. యేసుప్రభు తండ్రి సన్నిధి దూరం అవ్వడం కూడా సహించలేడు. ఒకవేళ మనం ఆలోచించుకున్నాం అనుకోండి, అంత సీరియస్గా మనం పాపం గురించి ఆలోచన చేయగలమా అనేది మనం వేసుకోవాల్సిన ప్రశ్న అన్నమాట. అంటే పాపం అంటే ఆయనకి అసహ్యం. పాపుతో వచ్చి మాట్లాడతాడు, వ్యభిచారణ చేసిన స్త్రీతో మాట్లాడాడు, ఎంతోమందితో మాట్లాడాడు ఆయన. కానీ ఆ పాపం అంటే ఆయనకి ఇష్టమైందో ఆయన చేయడమే కాదు, అసలు ఆయన మీద మోపడానికి కూడా ఆయనకి ఇష్టం లేదన్నమాట. ఎందుకంటే అది పాపం కాబట్టి, ఈయన పరిశుద్ధుడు కాబట్టి. రెండు, ఆ పాపాన్ని బట్టి దేవుని సైతం దూరం అవుద్దని తెలుసు. మనం కూడా పాపం చేస్తున్నప్పుడు దేవుని సహవాసం దూరం అవుతుందని ఏ రోజైనా ఎరిగి భయపడ్డామా చేయడానికి అనేది మనం వేసుకోవాల్సిన ప్రశ్న అనమాట. సరే, అయిపోయిన తర్వాత రోమా బంట్రోతులు కాగడాలు పట్టుకుని వచ్చారు, ఖడ్గాలు పట్టుకుని వచ్చారు. వారితో పాటు యోధ ఇస్కరియోతు కూడా వచ్చాడనమాట. యోధ ఇస్కరియోతు వచ్చినప్పుడు యేసుప్రభు ఎవరు, నేను ముద్దు పెడతాను, ఆ ముద్దు పెట్టిన వ్యక్తి యేసుప్రభు అని యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ముద్దు పెడతాడనమాట. అప్పుడు యేసుప్రభు అంటాడు, చిలికాడ ఫ్రెండ్, నువ్వేం చేయాలనుకుంటున్నావు చెయ్యి అన్నాడనమాట. నువ్వేం చేయాలనుకుంటున్నావు చెయ్యి అన్నాడనమాట. సో వెంటనే రోమా బంట్రోతులకు అర్థమయ్యి యేసుప్రభుని పట్టుకోవడానికి వస్తారన్నమాట. వస్తామంటే యేసుప్రభు అంటారు, ఎన్ని రోజులు మీ ముందు తిరిగాను కదా, ఎన్ని రోజులు మీ ముందు తిరిగాను, మీరు ఏ రోజు నన్ను పట్టుకోలేదు, ఈ రోజు నన్ను పట్టుకోవడానికి బల్లాలు ఆటలతో ఎందుకు వచ్చారు అని అడుగుతాడనమాట. అసలు యేసు ఎవరు అంటే నేనే అంటాడనమాట. అనగానే ఆ మాటకి ఉన్న శక్తిని బట్టి వాళ్ళందరూ వెనక్కి పడిపోతారన్నమాట. మరలా యేసుప్రభు ఎవరంటే నేనే అని చెప్తారు. అప్పుడు వెంటనే ఏం చేస్తారంటే, పేతురు గారు తన దగ్గర ఉన్న కత్తితో ఇట్లా పైకి ఎత్తి యేసుప్రభుని కాపాడదామని ఇట్లా నరకడం మొదలు పెడతారన్నమాట. పొరపాటున అది చెవి తెగిపోద్ది. వెంటనే యేసుప్రభు వారు గద్దిస్తారు, పేతురు కత్తి లోపల పెట్టు, కత్తితో జయించాలనుకుంటే కత్తితోనే చనిపోతావు నువ్వు అని ఆ వ్యక్తిని స్వస్థపరిచి ఆయనగా రోమా సైనికుల చేతుల్లోకి వెళ్ళిపోతాడు. సో
వెళ్ళిపోయిన తర్వాత మధ్యరాత్రుల్లో విచారణ జరుగుద్ది. 9కి, ఈరోజు ఉదయం 9కి యేసు ప్రభువుని సిలువెక్కిస్తారు. 9 నుంచి మధ్యాహ్నం 3 o'clock వరకు సిలువలో యేసుప్రభు వారు వేలాడతారు. సిలువలో 3 వరకు యేసుప్రభు వేలాడిన తర్వాత కరెక్ట్గా 3కి ఆయన చనిపోతారు అన్నమాట. సాయంత్రం 6 లోపు ఆయన బరియల్ చేసేయాలి. ఎందుకు బరియల్ చేస్తారు? నెక్స్ట్ డే శనివారం వాళ్ళకి విశ్రాంతి దినం. సాయంత్రం 6 o'clockకి వాళ్ళకి డే మారిపోద్ది అనమాట. విశ్రాంతి దినం కాబట్టి అవంటి శవాన్ని ముట్టుకోవడం అసలు ఏం చేయకూడదు, ఏ పని చేయకూడదు కదా. వెంటనే 6 లోపే ఇట్లా సిలువ మీద వేలాడేస్తారు కదా, అవునా, 6 hours ఉండిపోద్ది కదా చెయ్య. దించిన తర్వాత మసాజ్ చేస్తారన్నమాట బాగా. ఎందుకంటే ఈ స్ట్రైట్ చేసి ఇట్లా చేయాలి, ఈ చెయ్యి స్ట్రైటన్ చేసి మళ్ళీ ఇట్లా చేయాలి. చేసిన తర్వాత బాడీని ఫుల్గా కడిగేస్తారు. కడిగేసిన తర్వాత బాగా పర్ఫ్యూమ్స్ ఇవన్నీ చుడతారన్నమాట. చాలా ఎక్కువ చుడతారు, ఎక్కువ పోస్తారన్నమాట. పైనుంచి ఇక్కడ మెడ దగ్గర కూడా గుడ్డ చుడతారన్నమాట. ఎందుకంటే మౌత్ ఓపెన్ అయిపోకుండా ఉండడానికి ఇక్కడ ఎంత లావు గుడ్డ ఒకటి పెట్టి పైనుంచి కింద వరకు తెల్లని వస్త్రంతో చాలా టైట్గా చుట్టేసి, అరమతయ్య యోసేపు అనే ఒక ఆయన సమాధి, దాన్ని అరువు తీసుకొని యేసు ప్రభువుని సమాధి చేస్తారన్నమాట. ఈరోజు సాయంత్రం 6 లోపు జరిగిపోద్ది పని. అయితే ఆయన భారతదేశమైన సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన చనిపోయాడు ఆయన కదా, చనిపోయాడు ఆయన. ఈ మధ్యకాలంలో చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు కలువరి శిలువలో చనిపోతున్నప్పుడు ఆయన కాపాడుకోలేకపోయాడు. 3 మేకుల మధ్య వేలాడేవాడు లోకాన్ని రక్షిస్తాడు. దేవుడంటే, రక్షకుడంటే యుద్ధం చేసి గెలవాలి కదా, ఒకళ్ళ చేతిలో చనిపోవడం ఏంటి? అలాంటి వ్యక్తి మీకు రక్షకుడు ఎలా అవుతాడు అనే ప్రశ్న కూడా వేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈరోజు ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. కానీ మనం ఈరోజు నేర్చుకునే పాఠం ఏంటంటే, గుడ్ ఫ్రైడే అంటే సాధారణంగా సంఘాల్లో 7 మాటల గురించి చెప్తారన్నమాట. వాస్తవానికి ఆయన 7 మాటలు పలకడానికి సిలువెక్కలేదు. 7 మాటల గురించి కూడా చూస్తాం మనం. కానీ ఎందుకు సిలువెక్కాడు, ఎవరిని బట్టి సిలువెక్కాడు, సిలువెక్కిన తర్వాత ఏం సాధించాడు ఆయన, ఈ 3 విషయాలు ఏంటి తమ్ముడు? ఎందుకు సిలువెక్కాడు, ఎవరిని బట్టి సిలువెక్కాడు, ఏం సాధించాడు ఆయన. ఓకేనా? ఎందుకు సిలువెక్కాడు, ఎవరిని బట్టి సిలువెక్కాడు, ఏం సాధించాడు. ఫస్ట్ థింగ్, మనం యేసు ప్రభు ఎందుకు సిలువెక్కాడంటే ఏం చెప్తాం మనం? ఎందుకు సిలువెక్కాడంటే ఏం చెప్తున్నాం ఇప్పుడు? మన పాపాల కోసం, అవునా, మన పాపం క్షమాపణ కోసం ఆయన సిలువెక్కాడు, అవునా కదా. ఇప్పుడు మన పాప క్షమాపణ కోసం యేసు ప్రభు సిలువ ఎక్కకుండా పైనుంచి దేవుడు నీ పాపాలు క్షమించాలే, ఓకే అని ఊరకనే క్షమించేయచ్చు కదా. తన ప్రియకుమారుని లోకానికి మానవుడిగా పంపించి ఎన్ని కష్టాలు పడి, ఎన్ని శ్రమలు పడి, కలువరి శిలువలో అంత బాధను అనుభవించి చచ్చిపోవాలా? అవసరం ఏముంది అంటే, చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. దేవుడికి 3 ఆప్షన్స్ ఉన్నాయి. 3 ఆప్షన్స్ ఏంటి? 3 ఆప్షన్స్ అంటే, పాపం చేసిన నిన్ను శిక్షించాలి, అది న్యాయమే, ఒక ఆప్షన్ ఉంది. కానీ శిక్షిస్తే మనం బతుకుతామా? బతకలేము, శాశ్వతంగా దేవునికి దూరం అయిపోతాం. సరే, రెండో ఆప్షన్, సర్లే వదిలేద్దాం మనోడే కదా అని ఆయన న్యాయంలో రాజీ పడిపోవడం, ఇది సెకండ్ ఆప్షన్. ఇది ఎప్పటికీ జరగదు అసలు, ఆయన ఎప్పుడు న్యాయంలో రాజీ పడడం. ఇంకా దేవునికి ఉన్న థర్డ్ ఆప్షన్ ఏంటంటే, న్యాయంలో రాజీ పడకుండా నిన్ను రక్షించాలి. న్యాయంలో రాజీ పడకుండా నిన్ను రక్షించాలి అంటే నీ మీద శిక్ష పడాలి, కానీ నువ్వు బ్రతకాలి. దేవుడికున్న 3 ఆప్షన్ ఎంచుకున్నాడు అన్నమాట. ఏంటంటే, శిక్ష వేశాడు
కానీ నీ స్థానంలో తన ప్రియకుమారుని మీద వేశాడు, నిన్ను బ్రతికించుకున్నాడు అన్నమాట. ఇది ఎలాంటిదంటే చాలాసార్లు చెప్పిన ఉదాహరణ. అంటే ఒక టేబుల్ పడగొట్టేసాడు అనుకోండి, ఆ టేబుల్ ఖరీదు 15,000 అనుకోండి, నేను కట్టలేను, కడితేనే పంపిస్తానన్నారు ఇంట్లో వాళ్ళు. వెంటనే నా స్నేహితుడు వచ్చారా, ఎంత కట్టాలరా, 15,000 కట్టాలంటారా, సార్ నువ్వు పక్క తప్పుకో అని నన్ను పక్క తప్పించి నా స్థానంలో నా స్నేహితుడు నిలబడ్డాడు. 15,000 తనవే జేబులోంచి తీసి కట్టేశాడు అన్నమాట. వాస్తవానికి తప్పు చేసింది నేను, వాస్తవానికి కట్టాల్సింది నేను, వాస్తవానికి శిక్ష పడాల్సింది నా మీద. కానీ నేను కట్టలేను, బయటికి రాలేనని నా స్నేహితుడు తెలుసుకుని నన్ను ప్రేమించి నా దగ్గరికి వచ్చి నా స్థానంలో నా స్నేహితుడు నిలబడి నా శిక్షను కట్టాడన్నమాట. సో యేసు ప్రభు మన స్థానంలో మన తరఫున కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఓకే తమ్ముడు, ఎందుకు యేసు ప్రభు చనిపోయాడు? ఫస్ట్ వన్. నెక్స్ట్, ఎవరిని బట్టి యేసు ప్రభు సిలువ ఎక్కాడు? సువార్తల్లో చదువుతున్నప్పుడు ఎవరెవరు సిలువకి ఎక్కించారని ఉంటుంది ఇన్ జనరల్గా మనకు తెలిసింది చెప్పండి. మనకు తెలిసిన చెప్పండి, ఎవరెవరు ఆయన సిలువ ఎక్కించారు చెప్పండి. ఓకే, యూదులు ఎక్కించారు. ఇంకా పరిసయ్యులు, శాస్త్రులు, ఇంకా సుభాష్ ప్రజలు. వెరీ గుడ్. ఇంకా యోధా ఇస్కరియోతు అప్పగిచ్చాడు కదా. ఇంకా పొంతు పిలాతు అప్పగిచ్చాడు కదా, సిలువకి అప్పగిచ్చాడు కదా. అంటే ఇప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ యూదులు కదా. వీళ్ళందరూ యేసుప్రభుని ఎందుకు చనిపోవాలని కోరుకున్నారు? ఒకటి. వెరీ గుడ్. అంటే ఇప్పుడు ఉదాహరణకి శనివారం ఏ పని చేయకూడదు, ధర్మశాస్త్రంలో ఉంది. కానీ యేసుప్రభు ఆ రోజు ఒక వ్యక్తిని రక్షిస్తాడన్నమాట. ఇప్పుడు వాళ్ళు ఏం అర్థం చేస్తున్నారంటే శనివారం ఏ పని చేయకూడదు కదా. అంటే యేసుప్రభు అంటాడు, అరే బాబు, శనివారం మనిషి రెస్ట్ తీసుకోవడానికి, నేను శనివారం నాడు మనిషిని బాగు చేస్తానంటే మీకు వచ్చిన సమస్య ఏంటి అన్నాడు అన్నమాట. ఇప్పుడు వాళ్ళకేంటి ఒకటి వచ్చింది, వీడు యూదుని చెప్పుకుంటున్నాడు కానీ ధర్మశాస్త్రాన్ని మీరుతా ఉన్నాడు. రెండోది, తండ్రి నిన్ను సమానమే అన్నాడు. అసలు దేవుడితో సమానంగా ఏ మనుషుడు చేసుకోగలడు? వీడు మన మతానికి ఎసరపడుతున్నాడు, కొత్త మతాన్ని తయారు చేస్తున్నాడు అన్నట్లుగా యూదులు యేసు ప్రభువు మీద కోపగించుకున్నారు, చంపేయాలని ప్లాన్ చేశారు. సరే, ఇప్పుడు రోమా దగ్గరికి వద్దాం. రోమా ప్రభుత్వం ఎందుకు చంపేయాలని చూసింది? రోమా ప్రభుత్వం ఎందుకు చంపేయాలని చూస్తుందంటే యేసు ప్రభు అంటున్నాడు, నేను యూదులకు రాజుని అన్నాడు. ఒరే బాబు, నువ్వు యూదులకు రాజు అయితే మనం ఏమైపోవాలి? కైసరు ఏమైపోవాలి? ఈడు మా పోస్టులకి ఎసరు పెట్టేట్టున్నాడు వీడు అని రోమీలకు కోపం వచ్చిందనమాట. రోమీలకు కోపం వచ్చింది. ఇప్పుడు అయితే వాస్తవానికి యేసుప్రభు వారిని 6 సార్లు విచారణ చేశారు 5గురు. ఫస్ట్ ఏమో అననీయ, అంటే యేసుప్రభు సిలువ వేసే టైంకి ఆయన పదవి అయిపోయింది, ప్రధాన యాజకుడు పదవి అయిపోయింది. ఆయన దగ్గర తీసుకొచ్చారు. ఆయన అబద్ధ సాక్ష్యం చెప్పించి, యేసుప్రభు నువ్వు యూదుడు రాజు అంటే, ఎస్ నేనే యూదుని రాజుని, దేవుని దగ్గరికి వచ్చానని చెప్తాడు అనమాట. నెక్స్ట్ ఆయన దగ్గర నుంచి కయ్యప్ప దగ్గరికి వస్తాడు. కయ్యప్ప అప్పటికి ప్రధాన యాజకుడు. తర్వాత అక్కడి నుంచి సెన్హెడ్రన్ అనే ఒక సభ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఎలాగా, అప్పుడు యూదులు కదా అలాంటిది. సెన్హెడ్రన్ సభ దగ్గర తీసుకొస్తారన్నమాట. విపరీతమైన ప్రశ్నలు అడుగుతారు. యేసుప్రభు నిజంగానే సమాధానం చెప్తారు. ఏం చెప్తారంటే, మీరు కొద్ది రోజుల తర్వాత మనిషి కుమారుడు మేఘారుడై తండ్రి కుడిపాసం కూర్చుంటాడని చెప్పగానే ఒకడు వచ్చి చెల్లుమని చంప మీద కొట్టి, ప్రధాన యాజకుడికి అలాగైనా సమాధానం చెప్పేది అంటే యేసుప్రభు అంటాడు, ఒకవేళ నేను చెప్పింది అబద్ధమైతే ఏం అబద్ధమైందో చెప్పు, నేను చెప్పింది నిజమైతే నన్ను ఎందుకు కొట్టావు అంటాడు అన్నమాట ఆ సభ ముందు. సో విపరీతమైన ప్రశ్నలు అడుగుతారు. అక్కడ కూడా ఏం దొరకదు. దాని తర్వాత పిలాతు దగ్గరికి వస్తుంది. పిలాతు విచారణ చేస్తాడు, ఏమీ దొరకదు. దాని తర్వాత హేరోదు దగ్గరికి వెళ్తాడు, అక్కడ ఏం దొరకదు. మరలా పిలాతు దగ్గరికి వస్తారన్నమాట. పిలాతు దగ్గరికి వచ్చి విచారణ చేస్తాడు, అసలు ఏమీ దొరకదు. వాళ్ళ భార్యకి దర్శనం వస్తుంది ముందు రోజు.
అతను నీతిమంతుడు అని. సో పిలాతుకి విచారణ చేస్తే ఏమీ దొరకలేదు. తన భార్య చెప్పింది విడిచిపెట్టడానికి, కాపాడడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు పిలాతు. కానీ ఎదురున్న యోధా మత పెద్దలు ఏమంటారంటే అతన్ని సిలువేసేయి, సిలువేసేయి, సిలువేసేయి అని కేకలు పెడతారన్నమాట. ఇప్పుడు పిలాతు జంక్షన్లో ఉన్నాడు. అంటే నా పదవిని కాపాడుకోవాలా, సత్యాన్ని కాపాడాలి. సో నా హానర్ని కాపాడుకోవాలా, లేకపోతే ప్రజల దూషణకు నేను గురవ్వాలా, బేరు చేసుకున్నాడు అన్నమాట. నాకు ఇదే బాగుంది, నాకు ఇదే కరెక్ట్ అనుకుని చేతులు కడిగేసుకొని మీకు నచ్చింది చేసుకోండి పోండి అన్నాడు. అంటే ఐదుగురు విచారణ చేశారు. విచారణలో ఎక్కడ అబద్ధ సాక్ష్యం చెప్పించినా సరే దొరకలే. చివరిగా శిక్ష వేయడానికి పిలాతుకు కూడా అర్థమైంది ఈయనలో ఏ పాపము లేదు. బర్నబాను వదిలేస్తానయ్యా, ఆ బర్నబాను దాన్ని ఏమంటారు సబ్స్టిట్యూట్గా చేస్తాను అంటే ఒప్పుకోలేదు. మాకు బర్నబాను వదిలేసినా పర్వాలేదు, యేసుప్రభువుని మాత్రం సిలువేసి అన్నారు అన్నమాట. అప్పుడు ఇంకా తప్పలేదు. అంటే ఇలాంటి జడ్జిమెంట్ ఎవరికి జరగundదు అనమాట, ఎవరికి జరగundదు. సో ఇప్పుడు ఏంటంటే యేసుప్రభుని సిలువకి అప్పగించారు కదా, అవునా? ఇప్పుడు ఈ క్రమంలో మనకేం అర్థమవుతుందంటే ఎవరెవరు యేసుప్రభుని సిలువకి అప్పగించారంటే మనకు అర్థమవుతుంది, అవునా కదా? కానీ బైబిల్ అట్లా చెప్పట్లే. వీళ్ళెవ్వరూ కాదు యేసుప్రభుని సిలువకి అప్పగించింది. చూడండి అపోస్తలుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 27-28 వచనాలు చదువుతుంది కూడా ఎవరన్నా? శ్రీకాంత్ చదువు. స్లోగా చదువుతాము. నీవు నీ హస్తము నీ సంకల్పమును ముందు నిర్ణయించిన వాడన్నిటిని చేయుటకే నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా ఈ రోజును పొంతు పిలాతును అన్ని జనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణం ముందు నిజముగా కూడుకున్నది. చదువు మళ్ళీ నేను చదువుతాను చూడండి. తమ్ముడు చాలా జాగ్రత్తగా ఉంది. అక్కడ ఏముంటుందంటే ఏమి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించును. ఇక్కడ ఏం జరుగుతుందంటే అక్కడున్న అపోస్తలులు దేవునికి ప్రార్థన చేస్తున్నారు, తండ్రికి. ఏమని ప్రార్థన చేస్తారంటే, అయ్యా ఈ ఊర్లో చాలా అల్లరి లేగుతుంది, వీళ్ళని చూస్తుంటే కొంచెం మాకు భయం వేస్తుంది, నువ్వే నాకు సహాయం చేయాలి అని ఒక గదిలో ప్రార్థన చేసుకుంటున్నారన్నమాట. ఆ ప్రార్థనలో ఒక మాట ఇది ఏమంటారంటే, అయ్యా తండ్రి, నువ్వు ముందుగానే సంకల్పించవు, నువ్వు ముందుగానే నిర్ణయించు. ఏంటిది ఇక్కడ చూడండి. ఏమి జరగవలనని నీ హస్తము నీ సంకల్పము ముందు నిర్ణయించును. అంటే యేసు ప్రభు కలవరి శిలువలో ప్రాణం పెట్టాలనే విషయం ఎవరి సంకల్పం? అది యూదులది కాదు, రోమీలది కాదు, యోధా ఇస్కరియోతు కాదు, తండ్రిది అనమాట. అది తండ్రి సంకల్పం. ఓకేనా? అయితే నీ పరిశుద్ధుల సేవకుడికి విరోధముగా హేరోదు, పొంతు పిలాతు, అన్ని జనులు, ఇశ్రాయేలు ప్రజలందరూ, అంటే వీళ్ళందరూ ఏం చేశారంటే తండ్రి సంకల్పాన్ని నెరవేర్చారు అంతే. ఓకేనా తమ్ముడు? వీళ్ళు యేసుప్రభుని అప్పగించలే. వీళ్ళందరూ ఏం చేశారంటే ఆల్రెడీ తండ్రి ముందుగానే డిజైన్ చేశాడు సిలువని, దాన్ని వీళ్ళు ఎగ్జిక్యూట్ చేశారు అంతే. ఇంకో వచనం చూపిస్తాను చూడండి. ఇదే అపోస్తలుల కార్యాలు 2:23 చూడండి. పేతురు ప్రసంగంలో చెప్తారన్నమాట. దేవుడు నిశ్చయించిన సంకల్పమును భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపించితిరి. మీరు చంపించారా, దుష్టులకు అప్పగించి చంపించారు. కానీ ఆ సంకల్పం ఎవరిదే? ఆయన అలా చనిపోవాలని ఎవరనుకున్నాడంటే దేవుడు భవిష్యత్తు జ్ఞానం, అంటే భూమి పునాదులు వేయబడక మునిపే, అసలు ఏ మానవుడు సృష్టించబడక మునిపే, దేవదూతలు కూడా సృష్టించబడక మునిపే దేవుడు సంకల్పించాడంట. అప్పుడు ఆ సంకల్పాన్ని మీరు నెరవేర్చారు అంటున్నాడు అనమాట. సో ఫస్ట్ మనం యేసు ప్రభు ఎందుకు చనిపోయాడంటే మన స్థానంలో
మన శిక్షణ ఆయన తీసుకుని చనిపోయాడు. రెండోది, ఎవరిని బట్టి ఆయన సిలువ ఎక్కాడంటే ఫస్ట్ థింగ్ దేవుణ్ణి బట్టే. దేవుడే ఆయన కలవరి శిలువలో ప్రాణం పెట్టాలని నిర్ణయం తీసుకున్నాడు అన్నమాట. ఇంకో వచనం కూడా చూపిస్తాను, కొంచెం మనకి ఇంకా ఈజీగా ఉంటుంది. యెషయా గ్రంథం 53. యెషయా గ్రంథం 53 5-6 వచనం చదువుతాము స్లోగా. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఏం జరిగిందన్నమాట అక్కడ? అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. పైనుంచి నేను చదువుతాను చూడండి. మళ్ళీ పైనుంచి ఏముందంటే మనకి అక్కడ మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషాలకి నెలగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మరలా మనమందరము గొర్రెల వలె త్రోవ త్రప్పిపోతుమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను. ఆ చందముడు యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపెను. ఓకే తమ్ముడు, యెహోవా అందరి దోషం. 10వ వచనం చదువుతాముడు. అతను నలగొట్టుటకు యెహోవాకి ఇష్టమైందంట. యూదులకు కాదు, రోమీలకు కాదు, యూద ఇస్కరియోతుకు కాదు, అసలు ముందు ఎవరికి ఇష్టమైంది? అది తండ్రికి ఇష్టమైంది అనమాట. మనం నేర్చుకోవాల్సింది అది. తమ్ముడు ఇక్కడ ఇంకోటి చూపిస్తాను, ఇంకొక వచనం చూపించి మనం దీన్ని ఆలోచించడం ప్రయత్నం. రోమాపత్రిక తీయండి, ఇది చాలా చాలా చక్కగా ఉంటుంది. రోమాపత్రిక 8వ అధ్యాయం. ఎనిమిదో అధ్యాయం 32వ వచనం చూడతాముడు. తన సొంత కుమారుని అందరూ తీశారు తమ్ముడు. రోమపత్రిక పేజ్ నెంబరు 139 తమ్ముడు. బైబిల్ లాస్ట్ నుంచి 139 చదువుతాముడు. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఎవరు అప్పగించారు తమ్ముడు? ఎవరు అప్పగించారంట? తండ్రి అప్పగించారంట. అంటే అమ్మో వీళ్ళేమో పాపులు, అస్సలు నా మాట ఎండ్రీళ్ళు, నాకు శత్రువులు వీళ్ళు, వీళ్ళ కోసం నేను ఎంతో ప్రేమించే నా ప్రియకుమారుని ఇవ్వాలా అని ఆలోచించలేదంట. తన సొంత కుమారుని ఇచ్చేసాడంట. ఇవ్వడానికి ఏం వెనకాడలేదంట. ఇవ్వాలా, ఇప్పుడు ఇవ్వాలంటావా? మనం చాలాసార్లు ఎవరికైనా ఇచ్చేటప్పుడు మంచిది ఇస్తామా? ది బెస్ట్ మన దగ్గర ఉంచుకుంటాం. కొంచెం పాడైపోయింది, కొంచెం సర్దుపడింది, లేకపోతే కొంచెం నల్లగైంది అనుకోండి, ఎక్కువగా మిగిలిపోతుంది అనుకోండి, అప్పుడు ఇస్తాం. వెనకాడడం అంటది. కానీ దేవుడు అలా వెనకాడలేదంట. తన ప్రియకుమారుని ఇచ్చేయడానికి వెనకాడలేదంట. తర్వాత అని ఏమనంటే అందరి కొరకు ఆయనను అప్పగించడానికి. సో తండ్రి అయిన దేవుడే యేసు ప్రభువుని అప్పగించాడన్నమాట. ఓకే తమ్ముడు, వీళ్ళు దాన్ని ఎగ్జిక్యూట్ చేశారు, అంతే, ఎగ్జిక్యూట్ చేశారన్నమాట. సో దీని వెనకాల మనకి ఏం కనిపిస్తుంది తమ్ముడు? దేవుడు నిన్ను నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు, అంతే కదా. అంటే కలువరిశిలలో ప్రాణం పెట్టి లేచిన తర్వాత ఎవరెవరు ఆయన తెలుసుకుంటారో ముందే తెలుసు ఆయనకి. అందులో నువ్వు కూడా ఉన్నావు. యేసుప్రభు వారు నీ గురించి కూడా ఆలోచించాడు, తండ్రి నీ గురించి కూడా ఆలోచించాడు. ఆ ప్లాన్లో నువ్వున్నావు, నేనున్నాను, నువ్వున్నావు, నేనున్నాను. నీకెలా తెలుసు అన్న? ఈ విషయం నీకెలా తెలుసు? నువ్వున్నావు, నేను సింపుల్గా చెప్పేస్తున్నావు కదా, నేను చెప్పట్లేదు, అది కూడా దేవుడు చెప్తున్నా. చూడండి ఒకసారి అపోస్తల కార్యాల గ్రంథం తీయండి, 17వ అధ్యాయం తీయండి. అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనం చూడతాముడు. ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెతుకు నిమిత్తం ఏంటప్పుడు నిర్ణయ కాలమును
వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరచు. అంటే అర్థం ఏం తెలుసు తమ్ముడు? దీని అర్థం ఏంటి తెలుసా? ఏంటంటే ఒక ఉదాహరణకి ఇలా అనుకుందాం, సుభాష్ ఉన్నాడు అనుకోండి. దేవుడు ఆలోచించడమాట, సుభాష్ ఏ కాలంలో పుట్టాలి, నిర్ణయ కాలం డిసైడ్ చేశాడు. సుభాష్ ఏ దేశంలో, ఏ సిటీలో, ఏ స్టేట్లో, ఏ ప్రాంతంలో పుట్టాలి, పొలిమేరలు ఏర్పరచాడు అన్నమాట. కరెక్ట్గా అదే టైంకి సుభాష్ వాళ్ళ అమ్మ కడుపులో పడ్డాడు. కరెక్ట్గా అదే టైంకి ఆ సుభాష్కి దేవుడు ఎక్కడ డెలివరీ చేయాలని నిర్ణయించాడో అక్కడ వాళ్ళ అమ్మగారు సుభాష్ని కన్నదనమాట. నిజం తమ్ముడు, దాని అర్థం అదే. అంటే తనను తెలుసుకోవాలని, నువ్వు ఎక్కడ ఉండాలో, ఎక్కడ పుట్టాలో డేట్, ప్లేస్ నిర్ణయించాడు దేవుడు, తీసుకొచ్చాడు నేను. ఓకే తమ్ముడు, అంటే నీ పట్ల నా పట్ల దేవుడికి ఎంత ప్రేమ గలవాడు, ఆయన ఎంత ప్రేమ గలవాడు కదా తమ్ముడు. అంటే అసలు నీ గురించి, నా గురించి ఆలోచించి తన ప్రియకుమారుని ఇచ్చాడు తమ్ముడు. మీరు ఆలోచన చేయండి, నీ గురించి నా గురించి తన ప్రియకుమారుని ఇవ్వడం ఏంటి, వదిలేసుకోవడం ఏంటి అంటే ఎంత విలువ ఇచ్చాడు నీకు ఆయన ఎంత విలువ ఇచ్చాడు. కోర్స్ నువ్వు ఆయన నమ్ముకోకపోవచ్చు, కోర్స్ నమ్ముకోవచ్చు, లేకపోతే ఆయన ఇష్ట ప్రకారంగా జీవించకపోవచ్చు, కానీ ఆయన దృష్టిలో నీ విలువ చాలా గొప్పది, చాలా గొప్పది. అరే తమ్ముడు, ఆలోచించి ఒకసారి, నువ్వు యేసుప్రభు నమ్ముకోక మునుపు విపరీతమైన పాపంలో ఉన్నప్పుడే దేవుడు ప్రేమించాడే. నమ్ముకున్న తర్వాత ఇంకెంత ప్రేమించాలి? ఆయన నమ్ముకోక మునిపే నీ కోసం ప్రాణం పెట్టాడే. నమ్ముకున్న తర్వాత, ఆయన బిడ్డ అయిన తర్వాత ఇంకెలా చూసుకోవాలి కదా. సో దేవుడికి మన పట్ల అంత ప్రేమ కలవడం, సో తండ్రి అప్పగించాడు, అవునా? సరే, రెండోది, మరి యేసుప్రభుకి ఇష్టం లేదు, అది ఇష్టం లేకుండానే తండ్రి అప్పగించేశాడా? ఆలోచించండి, యేసుప్రభుకి ఇష్టం లేకుండా తండ్రి అప్పగించేశాడా? చూడండి ఒకసారి, యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18 వచ్చిన చూడండి తమ్ముడు. పేజ్ నెంబర్ చెప్తాడు, 893 తమ్ముడు. 93, బైబిల్ లాస్ట్ నుంచి 93 చెప్తాడు, చదువు. ఆయన లాజరును సమాధిలో నుండి నేను దాన్ని మరలా తీసుకుంటాను. నేను అక్కడేం తమ్ముడు, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు, దాని ముందేముంది? ఎవడను నా ప్రాణాన్ని తీసుకోలేడు, నా అంతట నేనే నా ప్రాణాన్ని పెడుతున్నాను. అంటే చాలా జాగ్రత్తగా ఉంది తమ్ముడు. ఇక్కడ నీ గురించి త్రియేక దేవుడు ఆలోచించి ఏం చేశారంటే, ఇలా అనుకుందాం సరదాగా, అంటే మనకు అర్థం అవడం కోసం చెప్తున్నాను, ఇలా జరిగిందని కాదు. ఇప్పుడు తండ్రి, మానవులు నశించిపోతున్నారు, మరి మానవుడు మన ఉగ్రతను తట్టుకోలేరు, వాళ్ళు న్యాయం జరగాలి, మరి శిక్ష పడాలి, వెళ్తే బాగుంటుందేమో. వెంటనే యేసుప్రభు వారు, నేను వెళ్తాను ప్రభు, నేను వెళ్తాను తండ్రి అని అంటే, ఇటు తండ్రి పంపించారు, అటు యేసుప్రభు వారు కూడా ఇష్టపూర్వకంగా వచ్చారన్నమాట. అంటే ఇక్కడ చూడే ఏమన్నారు, మళ్ళీ ఒకసారి చదవండి అక్కడ, యోహాను సువార్త 10 దాని పైనుంచి తమ్ముడు, 18th వర్స్. ఎవడును నా ప్రాణాన్ని తీసుకోలేడు, నా అంతట నేనే దాన్ని పెడుతున్నాను, నాకు అధికారం కలదు. ఇది సూసైడ్ కాదు తమ్ముడు, సూయిసైడ్ కాదు, మర్డర్ కాదు, ఆయనకు ఆయన అప్పగించుకున్నాడు అన్నమాట. అంతవరకు ఎవరు చంపలేరు యేసుప్రభుని. యేసుప్రభు నన్ను చంపేయండి అని ఆయన వాళ్ళ ముందు నిలబడ్డాడు కాబట్టి ఆయన చంపగలిగారు. లేకపోతే అసలు యేసుప్రభుకు చావు ఉండేది కాదు ఈ భూమి మీద, ఎందుకంటే పాపం లేనివాడుగా, చావు ఉండేది కాదు. కానీ ఆయన ముందుకు వచ్చాడు కాబట్టి చనిపోవడానికి, అది దేవుని సంకల్పం కాబట్టి
వాళ్ళు ఆ సంకల్పాన్ని నెరవేర్చారు అంతే. అర్థమైంది తమ్ముడు? ఇంకొక వర్స్ చూసి మనం మూడో దానికి వెళ్ళిపోదాం. ఇంకొక వర్స్ ఏంటంటే మొదటి తిమోతి పత్రిక తమ్ముడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4, 5, 6. ఆయన మనుషులందరి రక్షణ పొంది సత్యము గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్ఛయించున్నాడు. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తును నరుడు. ఈయన చాలా జాగ్రత్తగా ఉండండి. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనంగా, ఎవరైనా ఫోర్స్ చేసిన ఉంది అక్కడ, తన్ను తానే సమర్పించుకునేను అన్నది. సో అంటే విల్లింగ్లీ తనకు తానే, ఆయనే ఇష్టపూర్వకంగా, వాలంటీర్గా కలువరిశిలోకి అప్పగించుకున్నాడు అన్నమాట. ఎందుకు తమ్ముడు? ఎందుకంటే బికాజ్ ఆఫ్ యూ అండ్ మీ. నీ కొరకు, నా కొరకు, నీ వల్ల, నా వల్ల ఆయన ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చాడు. కావాలనే సిలువుకి అప్పగించుకున్నాడు అన్నమాట. సిలువుకి అప్పగించుకున్నాడు తమ్ముడు. సిలువుకి అప్పగించుకోవడం అంటే సామాన్య విషయం కాదు. 5th, 4th ఆ క్లాసులో మా స్కూల్లో పనిష్మెంట్ ఏంటంటే షర్ట్ తీసేయాలి. నన్ను 2 సార్లు తీపిచ్చారు. పై షర్ట్ తీపిచ్చేయాలి, అందరి ముందు నించోవాలి, క్లాస్ అందరి ముందు. నేను వెనక ఎంత నించున్నా ఏమవుతుంది, మళ్ళీ లాగి ముందు నించోబెట్టేవారు అన్నమాట. అమ్మాయిలు ఉంటారు కదా, ఎంత అవమానకరంగా ఉంటుంది. యేసు ప్రభు ఒంటి మీద ఒక్క గుడ్డ ముక్క కూడా లేకుండా తీసేసి సిలువేశారు. మీరు ఆలోచించేయండి, ఎంత అవమానం అది, ఎంత సిగ్గది. ఇప్పుడు అలాంటి మరణం నాకు రాబోతుందని తెలిసి కూడా ఆయన అప్పగించుకోవడం. సాయి వీడి కోసం నేను అంతలా చావాలా? నేను సృష్టికర్త అని దేవుడు కదా, వీడు పెంటలాంటి వీడి కోసం నేను చావడం ఏంటి అని అనుకోలేదు ఆయన. అంటే ఆయన మర్యాద, ఆయన గౌరవం, ఆయన పరువు, లేకపోతే ఆయన ప్రాణం, వీటన్నిటికంటే ఎంత ఎక్కువగా ఎంచాడు నన్ను ఎంత ఎక్కువగా ఎంచాడు. సచ్ ఎ లవింగ్ గాడ్ అనమాట. అంత ప్రేమించే దేవుడు. ఆయన ప్రేమకి ఎంత అని మనం లెక్కలేను. అయితే ఇప్పుడు మూడోది, ఫస్ట్దేమో యేసుప్రభు ఎందుకు చనిపోయాడంటే మన తరఫున మన శిక్షణ ఆయన భరించడానికి చనిపోయాడు. రెండోది, ఎవరు అప్పగించారు ఆయన్ని? తండ్రి అప్పగించాడు. తాను కూడా వాలంటీర్గా చనిపోవడానికి ఇష్టపడ్డాడు. ఇది రెండోది. మూడోది, ఏం సాధించాడు ఆయన? ఆ సిలువెక్కి ఏం సాధించాడు ఆయన అనేది మనం చూసుకుని ముగించుకుందాం. చూడటం ఒకసారి కొలసీ పత్రిక 2వ అధ్యాయం 15 వచనం చూడండి తమ్ముడు. స్లోగా నిదానంగా చదువుదాం. కొలసీ పత్రిక పేజ్ నెంబర్ 183 తమ్ముడు, బైబిల్ లాస్ట్ నుంచి 183. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 15 వచనం. దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన ప్రతుమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. తమ్ముడు, చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే యేసు ప్రభు సిలువ మీద ఏం సాధించాడు అనే విషయం అంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ చాలా ప్రాముఖ్యమైన 2 విషయాలు ఈ వచనంలో ఉందన్నమాట. చాలా ఇంపార్టెంట్. అందుకనే వేగంగా ఇంకొకసారి చదువుతాను, మీరు గమనించండి అక్కడ ఏముందో. దేవుడు
వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధములుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచాను. తమ్ముడు, మూడోది, యేసుప్రభు వారు శిలువలో ఏం సాధించారు అంటే, దీన్ని ఈ 15 వచనాన్ని 2 భాగాలు చేస్తాను. ఎక్కడి వరకు అంటే జీవింపజేసను, అది మొదటి భాగం. జీవింపజేసను మొదటి భాగం. తర్వాత అధికారులు ప్రధానులు, అది రెండో భాగం. సరేనా? 2 భాగాలు. సో ఫస్ట్ భాగం ఏం చెప్తుంది? ఫస్ట్ భాగం ఏం చెప్తుందంటే, దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి. అంటే ఏంటి? చేయి వ్రాత, లేకపోతే ఇక్కడ ఏముంది? వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన అని ఉంది. అంటే సాధారణంగా దీన్ని ఎలా చదువుతారంటే ధర్మశాస్త్రం అంటారన్నమాట. కానీ ధర్మశాస్త్రం కాదు. ఎందుకంటే ధర్మశాస్త్రం యేసుప్రభు వారి శిలువలో దేవుని మేకులతో కొట్టలేదు. ధర్మశాస్త్రం చాలా పవిత్రమైంది, ఓకేనా? అది కాదు. కానీ ఇప్పుడు ధర్మశాస్త్రం ఏముందంటే వ్యభిచారం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, తల్లిదండ్రులను గౌరవించాలి. ఇది కదా ఉందాం, 10 ఆజ్ఞలు ఉన్నాయనుకుందాం పోనీ. ఇప్పుడు ఈ 10 ఆజ్ఞలు నేను పాటించట్లేదు, ఏ ఒక్కటి పాటించట్లేదు, ఓకేనా? ఇప్పుడు మీకు తెలుసా IOU అంటారు. IOU అంటే దాన్ని ఏమంటారంటే అగ్రిమెంట్ లాంటిది అన్నమాట, ఓకేనా? అగ్రిమెంట్ లాంటిది అంటే నేను ఈ పేమెంట్ ఇప్పుడు చేస్తాను, ఈ డేట్లో చేస్తాను, చేయకపోతే నా ఆస్తిని మీరు జప్తు చేసుకోవచ్చు అని ఇరుపక్షాలు అగ్రిమెంట్ రాసుకొని ఇరుపక్షాల దగ్గర పేపర్స్ పెట్టుకుంటారు కదా, అలాంటిది అన్నమాట. ఇప్పుడు నేను అవేమీ పాటించట్లేదు కాబట్టి నా మీదకి శిక్ష రావాలి అన్నది వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకి మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా. సాయి అబద్ధం చేయొద్దని ఉంది, అబద్ధం ఆడాడండి, అబద్ధానికి ఈ శిక్ష. మోసం చేయకూడదని ఉంది, కానీ మోసం చేశాడండి, ఈ శిక్ష. ఇది నాకు వ్యతిరేకంగా ఉన్న రాత. అది కాదు, అది దేవుని న్యాయమైన రాత అది. కానీ దాన్ని బట్టి నాకు వ్యతిరేకంగా వచ్చిన రాత ఇది. అందుకనే కదా దేవుని వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన రుణముగాను మనకు విరోధముగాను. ఓకే తమ్ముడు? ఇప్పుడు సాయి మీద ఈ శిక్ష పడాలండి. సాయి ఇది మోసం చేశాడండి, లేకపోతే ఈ తమ్ముడు మోసం చేశాడండి, ఈ మనిషి ఇలా మోసం చేశాడండి, ఇది ఈ మోసానికి శిక్ష, ఈ అబద్ధానికి శిక్ష, వీడి మీద పడాల్సిన శిక్ష ఎంత ఇది అని రాశారు చూసారా? ఇప్పుడు యేసుప్రభు దేవుడు ఏం చేశాడంటే ఈ వ్రాతనంతటిని, నాకు విరోధంగా ఉన్న ఈ రాతనంతటిని యేసుప్రభు సిలువకేసి మేకులు కొట్టేశాడంట. మేకులు కొట్టేసి ఆ రాతనంతా తుడిపేశాడంట. స్లేట్ మీద పిల్లలు రాసినప్పుడు తుడిపేశారు అనుకోండి, ఎలా ఉంటుంది? తుడిపేశారంట. పైపెచ్చు తుడిపేయడమే కాదండి, ఎత్తేసారు దాన్ని అసలు. చూడండి ఒకసారి మళ్ళీ చదువుతాను. మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తేసాడండి అసలు. మీరు ఆలోచన చేయండి అప్పుడు, మీరు ఆలోచన చేయండి. అంటే ఇప్పుడు నా మీద ఏ శిక్ష వేస్తారు? ఏ శిక్ష వేయగలరు నా మీద? ఏమైనా పడుతుందా? ఏది ఎక్కడుంది? ఏమేయాలి శిక్ష నా మీద? లేదనమాట. సో కలువరి శిలువలో యేసుప్రభు చేసింది ఏంటంటే మన పాపాలకి క్షమాపణ, మన పాపాలకి క్షమాపణ. సో మన మీద వచ్చిన ఈ వ్రాతనంతటిని దేవుడు మేకులతో కొట్టి ఆ శిక్షని ఆయన శరీరం మీద వేసి ఆ రాత్రంతా తుడిచేసి అసలు దాన్ని లేపేశాడంట, అసలు ఎత్తేసాడంట. ఎత్తి ఏమన్నా చూడండి, మన అపరాధాలను అన్నిటిని క్షమించి, తమ్ముడు క్షమించాడు దేవుడు. క్షమించి
ఆ మాటను మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం యేసుప్రభు నమ్ముకున్న తర్వాత కూడా చాలాసార్లు తప్పిపోతున్నాం. అవునా? కాదనడానికి వీల్లేదు. ఏదో ఒక విషయంలో తప్పిపోతున్నాం. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలాసార్లు వస్తుంది డౌట్, అసలు నన్ను క్షమిస్తాడా దేవుడు? క్షమించి ఇది అయిపోయిందా, అవ్వాల్సిందా పాండది? పాస్ట్ టెన్స్ అయిపోయింది. ఆల్రెడీ దేవుడిని క్షమించేశాడు. రుజువేంటి? కలువరి సిలువ చూడవయ్యా, సిలువను చూడు. నువ్వు మారిన తర్వాత రా అని వేయలే సిలువ. నువ్వు ముందు నేను చెప్పిన నడుచుకున్న తర్వాత రా అప్పుడు చూద్దాం అనలే. నువ్వు పాపిగా ఉండగానే అవి ఇవి చేస్తున్నప్పుడే నేను ప్రేమించి ముందుగానే చనిపోయాడు ఆయన. ఓకే తమ్ముడు? సో క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింప చేసాను. పాస్ట్ టెన్సా, ప్రెజెంట్ టెన్సా, ఫ్యూచర్? అది అయిపోయింది, ఆల్రెడీ అయిపోయింది. మీరు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారు ఉండగా క్రీస్తు కూడా మిమ్మల్ని లేపెను. సో మనం ఆయన యందు విశ్వాసం ఉంచాం కాబట్టి మన పాపాలన్నీ క్షమించేసాడు దేవుడు. ఇంకో మాట చెప్పమంటారా? మీరు నమ్ముతారు లేదో తెలియదు కానీ బైబిల్ చెప్తా ఉంది. ఈరోజు డేట్ ఎంత తమ్ముడు? 29. 30th అంత ఎందుకండి, ఈ చర్చ్ అయిపోయిన తర్వాత 1:02 మీరు పాపం చేశారనుకోండి, ఆ పాపానికి కూడా ఆయన క్షమాపణ ఇచ్చేశారు. మీ లైఫ్ లాంగ్ మీరు చేసిన ప్రతి పాపానికి ఆయన కలువరి సిలువలో ప్రాణం పెట్టేశాడు ఆయన. అంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఉదాహరణకి నేను గత సంవత్సరం నమ్ముకున్నాను యేసుప్రభుని. గత సంవత్సరం వరకు సిలువ పని చేస్తుంది. ఇక్కడి నుంచి ఏం చేయాలి నేను? అంటే వీటి కోసం యేసుప్రభు చనిపోలేదా? కాదు. నేను సమాధిలోకి వెళ్ళేంత వరకు చేసే ప్రతి పాపానికి యేసుప్రభు వారు ఒక్కసారే బలైపోయాడు. ఒక్కసారే బలైపోయాడు. అందుకనే గుర్తుపెట్టుకోండి తమ్ముడు, లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, ఒకసారి యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత తండ్రికి నాకు రిలేషన్ వస్తుంది. ఇప్పుడు ఆయన తండ్రి అవుతాడు, నేను కుమారుని అవుతాను. అందుకనే ఇది ఏమన్నారంటే నిత్య జీవం అన్నారు. ఎందుకు? ఇది ఎప్పుడు పోదు. బైబిల్లో నిత్య జీవం అంటే పరలోకం కాదు, ఈ రిలేషన్. ఇప్పుడు నేను పాపం చేస్తే మా మధ్య ఏమొస్తుందంటే గ్యాప్ వస్తుంది, రిలేషన్ పోదు. నేను తప్పు చేశానని మా నాన్న ఇంటి నుంచి బయట పంపించేశాను అనుకోండి, పోద్దా? ఈ నాన్న కాకుండా పోతాడా? నేను కొడుకు కాకుండా పోతానా? రిలేషన్ పోదు. ఆయన తండ్రే, ఆయన కుమారుడు నేనే. కానీ ఏం పోతుంది? ఫ్రెండ్షిప్ పోతుంది, సహవాసం పోతుంది. ఇప్పుడు ఫ్రీగా ఇది వరకు సాయి అలా వెళ్ళొద్దు, అలా మాట్లాడు, ఎందుకు మాట్లాడాల్సి ఒప్పుకో, పాపం ఒప్పుకో, ఇలా చెయ్యి, తమ్ముడితో మాట్లాడు, గైడ్ చేసేవాడు, చెప్పేవాడు. కానీ ఇప్పుడు లేదన్నమాట. ఇప్పుడు ఉండదు. ఎప్పుడైతే మరలా నేను ప్రభువుని క్షమించు అంటామో వెంటనే సహవాసం మరలా రీస్టోర్ అవుతుంది అనమాట. ఫ్రెండ్షిప్ మరి రీస్టోర్ అవుతుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభువు మన పాపం అన్నిటి కోసం ఒక్కసారి చనిపోయాడు. ఫర్ ఎవర్ చనిపోయి తిరిగి జీవింపు చేశాడు. ఓకేనా? ఫస్ట్ అది కలువరి సిలువలో అచీవ్ చేసింది ఏంటంటే ఫర్ ఎవర్ మన పాపాలన్నిటికీ చనిపోయాడు ఒక్కసారి. రెండో చూడండి, ఇది మనకు చాలా బాగా అర్థం కావాలి. ఏంటంటే ఆయన ప్రధానులను అధికారులను ఏం చేశాడు తమ్ముడు? కాదు నిరాయుధులుగా అంటే డిసార్మ్ అంటే వాళ్ళకున్న కాదు, చెప్తాను. మీరు చదువుంటే ఈజీగా అర్థమైపోద్ది. ఇప్పుడు ఉదాహరణకి ఒక రాజ్యం నుంచి ఇంకో రాజ్యం మీదకి యుద్ధం వెళ్ళారనుకోండి, వాళ్ళని పట్టేస్తారు కదా. తెచ్చేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు వెంటి మీద ఉన్న కవచంతో సహా అన్ని పీకేస్తారన్నమాట. కవచం, హెల్మెట్, ఆయుధాలు అన్నీ తీసేస్తారు. మొత్తం మనిషిగా ఉంటాడు అన్నమాట. అంతే నిరాయుధులు అంటే అది. నిరాయుధులుగా చేశారంట. అంటే వాళ్ళకున్న వెపన్స్ అన్నీ లాగేసుకున్నారు అనమాట, వాళ్ళకున్న పవర్స్ అన్నీ లాగేసుకున్నాడు అన్నమాట. ఓకేనా? లాగేసుకున్నాడు, నిరాయుధులుగా చేశాడు. ఈ అధికారులు, ప్రధానులు అంటే ఎవరంటే అపవాది, వాడు అనుచరులు.
ఈ విషయం ముందు ఎక్కడ ప్రస్తావించారంటే ఆదికాండం 3వ అధ్యాయం 15 వచనంలో చెప్పారు. మొట్టమొదటిసారిగా యేసు ప్రభు సాతాన్ని ఎలా ఓడిస్తాడో, మానవునికి ఎలాంటి విడుదలో చెప్పిన మొట్టమొదటి గాస్పల్కి సంబంధించిన వచనం ఇది. బైబిల్ అంతట్లో మొట్టమొదటి వచనం ఆదికాండం 3వ అధ్యాయం 15 వచనం. ఇక్కడ స్త్రీ సంతానము అనే అంటే దైవికమైన లైన్. ఆ లైన్‌లోంచే యేసు ప్రభువారు ఈ లోకానికి వస్తారు. తర్వాత సర్ప సంతానము అని సాతానుకు సంబంధించిన లైన్ అది. జీనాలజీ అన్నమాట. ఇప్పుడు వీళ్ళిద్దరికీ మొదటి నుంచి గొడవ ఉంది. వీళ్ళిద్దరి మధ్య మొదటి నుంచి విరోధం ఉంది. ఉదాహరణకి కయ్యేను ఎవరంటే సర్ప సంతానం, హేబేలు స్త్రీ సంతానం. అయితే కయ్యను ఏం చేశాడంటే హేబేలుని చంపేశాడు. తర్వాత సేతు వచ్చాడు. సేతు నుంచి అలా జనాంగం వచ్చారు, పెరిగారు, ఇశ్రాయేల్ అయ్యారు. వారు ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత బానిసత్వంలోకి మగ్గిపోతుంటే మరలా దేవుడు మోషేని లేపుకున్నప్పుడు అప్పుడు కూడా అందరినీ చంపేయాలి, నాయకుడు ఉండకూడదు అని అపవాది ప్రయత్నం చేశాడు. కానీ దేవుడు కాపాడాడు. మోషే వచ్చాడు, ఇశ్రాయేల్ ప్రజలందరినీ కాపాడుతూ ఉన్నప్పుడు మరలా వాళ్ళందరినీ చంపడానికి సర్ప సంతానమైన ఐగుప్తీయులు చంపడానికి చూశారు, కానీ అవ్వలేదు. అట్లా దేవుడు కాపాడుకుంటూ వచ్చినప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి రాబోతున్నప్పుడు ఎన్ని కష్టాలు పెట్టాడో. అందుకనే హేరోదు 2 సంవత్సరాల లోపు ఉన్న మగవాళ్ళందరినీ చంపేయాలని చూశారు. ఇట్లా పుట్టిన తర్వాత జరిగిన గొడవ ఏంటంటే అరణ్యంలో యేసు ప్రభువుని శోధించడం, బలవంతంగా ఆయన రాజు చేయడానికి ప్రయత్నం చేయడం, సిలువ మీద నుంచి ఆయన మనసుని మళ్లించడానికి తన శిష్యుల ద్వారా చెప్పించడం, ఇట్లా ఏదో రకంగా అపవాది యేసు ప్రభువుకి శ్రమని, శోధనని కలిగిస్తూ ఉన్నప్పటికీ యేసు ప్రభువారు మాత్రం నిలకడగా ఉండి వాటన్నిటిని జయించుకుంటూ వచ్చారు. ఇప్పుడు అపవాది మీద జయం ఆ రోజు ఆదికాండంలో చెప్తే ఎక్కడ ఆరంభమైందంటే అపవాదిపై జయం యేసు ప్రభువారు పరిచర్య ఆరంభిస్తూ ఉన్నప్పుడు అపవాది వల్ల కలిగిన రోగాలన్నిటిని ఆయన స్వస్థపరిచాడు. దెయ్యాలను పట్టిన వారందరినీ విడిపించాడు. అట్లా అపవాదిపై జయాన్ని ఆయన కొనసాగిస్తూ ఉన్నప్పుడు కలువరి శిలువలోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే అపవాది ఆడి అనుచరులు వాళ్ళందరినీ నిరాయుధులుగా డిస్ఆర్మ్డ్, ఇంకో విధంగా చెప్పాలంటే స్ట్రిప్డ్, పీకివేయడం, లాగివేయడం చేశాడంట. ఈ అపవాదికున్న ఆయుధాలు ఏంటి? అపవాదుకున్న ఆయుధాలు ఏంటో ఇక్కడ కొలసీ పత్రికలో మనం చదువుకున్న అధ్యాయం ఆ వచనంలోనే దేవుడు రాయిపించారు. 2వ అధ్యాయం 15 వచనంలో అపవాదుకున్న 2 వెపన్స్ చాలా ఉన్నాయి. ఈ వచనంలో చెప్పబడిన 2 వెపన్స్ నేను మీ ముందుకు తీసుకొస్తాను. మొట్టమొదటిది అపవాదికున్న వెపన్ ఏంటంటే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింపగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. అంటే అపవాదికి ఉన్న మొట్టమొదటి ఆయుధం ఏంటంటే నేరాలు మోపడం. చేసిన పాపపు చిట్టి అంతా దేవుని దగ్గర పెట్టి వీడిలాంటోడు, మోసగాడు, అబద్ధాలు ఆడతాడు, వంకర చూపులు చూడడం మానడు, ఇట్లా నేరాలు మోపడం వాడి మొట్టమొదటి ఆయుధం అన్నమాట. అపవాదాలు మోపుతాడు, ఎక్యూజర్ చేస్తాడన్నమాట. అయితే ఆ వెపన్ని యేసుప్రభు వారు కలువరిశిలువలో ఎలా తీసేశారంటే
ఇదే వచనంలో మనం చదువుకున్న మెయిన్ వచనం కొలసీ పత్రిక 2 అధ్యాయం 15 వచనంలో, మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేశాను. సో కలువరిశిలలో దేవుడు చేసిన పని ఏంటంటే, మనకు వ్యతిరేకంగా ఉన్న మన పాపపు చిట్టి అంతా మేకులతో కొట్టి తుడిచేసి దాన్ని ఎత్తేసారంట. ఆ బాండ్ని క్యాన్సిల్ చేసేసారు, చింపేశారు. ఇప్పుడు అపవాది ఎట్లా ఎక్యూజ్ చేస్తాడు? చేయలేడన్నమాట. సో మొట్టమొదటిగా కలవరశిలలో సాతాను ఆయుధాన్ని పెరికేశాడు దేవుడు. మన మీద మనకు వ్యతిరేకంగా ఉన్న మన పాపపు చిట్టి అంతా ఆయన రక్తంతో కడిగి మనల్ని పవిత్రపరిచాడన్నమాట. ఒకవేళ ఈ పవిత్రీకరణ జరగలేదనుకోండి, అపవాది మన మీద మోపిన నిందలు నిజమవుతాయి. నిజమే కదా. ఇప్పుడు ఏం జరుగుద్దంటే, వాటిని బట్టి న్యాయమైన దేవుని తీర్పుకి మనం గురవ్వాలి. కానీ ఆ ఛాన్స్ దేవుడు ఇవ్వలేదు. సో మొట్టమొదటి వెపన్ అపవాది నుంచి తీసేశాడు. రెండో వెపన్ అపవాదుకు ఉన్నది ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 2 అధ్యాయం 15 వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాలువాడాయను. అపవాదుకున్న రెండో వెపన్ ఏంటంటే ఫియర్ ఆఫ్ డెత్, మరణ భయం. ఈ మరణం అంటే మానవునికి భయం. ఎందుకంటే తర్వాత ఏం జరుగుద్దో తెలియదు, ఎక్కడికి వెళ్తామో తెలీదు, ఏమైపోతాను నేను, ఎన్ని ఆలోచనలు. అయితే ఈ మరణ భయానికి దాసత్వం చేస్తాడంట అపవాది. ఈ మరణ భయానికి దాసులైపోయిన వారిని, మరణం వాడి బలం ఎందుకయింది ఎందుకయిందంటే, బైబిల్ సెలవిస్తూ ఉంది, యేసుప్రభువు వారు చెప్తా ఉన్నాడు, వాడు నరహంతకుడు, మొదటి నుంచి నరహంతకుడు. అంటే మనుషుల్ని దేవుడి నుంచి శాశ్వతంగా దూరం చేసే నరహంతకుడు అనమాట. సో ఇప్పుడు వాడి బలం ఏంటంటే మరణం, చంపేయడం అనమాట, శాశ్వతంగా దూరం చేయడం. అయితే కలువరిశిలలో దేవుడు చేసిన పని ఏంటంటే, మళ్ళా కొలసీ పత్రిక దగ్గరలా దానికి జవాబు ఉంది. కొలసీ పత్రిక 2 అధ్యాయంలో జవాబు ఏంటంటే, ఫస్ట్ది మేకులతో కొట్టడమే కాదు, రెండోది మిమ్మును జీవింపజేసాను. మనకి తెలుసు, ఎఫెసీ 2:1 వచనంలో ఏముంటుంది? మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను, లేపెను అనే మాటలు ఉంటాయి. సో దేవుడు వాస్తవానికి మరణమే మనకు తగింది, కానీ మన స్థానంలో ఆయన మరణించి మనకు జీవాన్ని ఇచ్చాడు, జీవింపజేశాడన్నమాట. ఇప్పుడు అపవాదికి ఉన్న బలం, మరణం ఏమైపోయింది? లేదు. మరణపు ముళ్ళుని విరిచేశాడు దేవుడు. ఇంకా అపవాదికున్న బలం పెరిగేశాడన్నమాట. ఆడికున్న బలం మరణం, కానీ కలువరిశిలలో ఆయన మరణించి మనల్ని జీవింపజేశాడన్నమాట. సో ఈ రీతిగా దేవుడు కలువరిశిలలో అచీవ్ చేసిన చాలా విషయాల్లో 2 విషయాలు ఏంటంటే, ఒకటి నో మోర్ కండెమ్నేషన్, ఇంక ఏ విధమైన తీర్పు మన మీద లేదు. పాప క్షమాపణ దేవుడు మనకిచ్చాడు ఉచితంగా. రెండోది నో మోర్ ఫియర్ ఆఫ్ డెత్, మరణ భయం మనకు లేదు. ఒకరోజు మచిలీపట్నం ఆ ప్రాంతంలో మిషనరీస్ చాలా ఎక్కువగా వచ్చేవారు. అయితే
ఆ మచిలీపట్నం ప్రాంతంలో ఒక మిషనరీ సెంటర్‌లో నిలబడి కరపత్రికలు పంచుతా ఉంటే, అటువైపుగా వెళ్తున్న ఒక రైతు, ఆయన పేరు రత్తయ్య. పెద్ద మీసాలు. ఆయనన్నారు, ఆహ్, "సాయంత్రం మరలా ఇదే రోడ్డొస్తాను. నువ్వు గనక మళ్ళా సాయంత్రం ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ పంచిపెడతా ఉన్నావంటే, నిన్ను చంపేస్తానని" బెదిరించి వెళ్ళిపోయాడాయన. సాయంత్రం అయింది. తిరిగొస్తా ఉన్నాడు. కానీ ఈ మిషనరీ పంచుతానే ఉన్నారు. "నీకిలా ఉందా? చీకటి పడనే" అని నిజంగానే చంపేద్దామని ఫిక్స్ అయిపోయి ఆయన చీకటి పడిన తర్వాత ఆ దొరగారున్న బంగ్లాకెళ్ళాడు. ఎళ్లి పైనేదో లైటుకు వెలుతురు కనిపిస్తా ఉన్నప్పుడు రూమ్‌లో నెమ్మదిగా గోడ అయి పట్టుకొని, ఇయి పట్టుకొని పైకెక్కి కిటికీలోంచి చూస్తే ఈ మిషనరీ అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, "అయ్యా! ఉదయం నన్ను చంపేస్తారని బెదిరించారు. క్షమించండి. వారిని దీవించండి. వాళ్ళని రక్షించండి" అని ఈయన క్షేమం కోసం ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు, ఆయన వెంటనే దిగిపోయి కిందకి తలుపును కొట్టి, మిషనరీ తలుపు తీయగానే కత్తి పడేసి, నమస్కారం చేసి, యేసు ప్రభువుని నమ్ముకున్నారాయన. ఆయన ఓ పాట రాశారు. ఈలాంటిదా యేసు ప్రేమ అనే పాట రాశారాయన. మరణ భయం క్రైస్తవుడికి ఉండదు. ఎందుకంటే తర్వాత ఎక్కడికి వెళ్తామో తెలుసు. ఎవరి దగ్గర ఉండబోతున్నామో తెలుసు. తర్వాత ఎంత అందమైన, అద్భుతమైన జీవితంలోకి అడుగుపెడతామో తెలుసు. కాబట్టి క్రైస్తవుడికి మరణ భయం లేదు. అయితే క్రైస్తవులు కాని వారికి ఏమవుద్దో తెలీదు. ఎక్కడికెళ్తామో తెలీదు. ఏమవుతారో తెలీదు. ఒక ఒక నిర్దిష్టమైన గమ్యం లేదు వాళ్ళకి. కానీ దేవుడు ఎంత గొప్పగల దేవుడు, కృపగల దేవుడు. క్రైస్తవునికి తెలుసు మరణం తర్వాత ఏముంటదో అని. మరణం తర్వాత ఏముంటదని. కాబట్టి తమ్ముడు, ఈ ఈ ఈస్ ఈ క్రిస్మ ఈ క్షమించండి. గుడ్ ఫ్రైడే నాడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించి, మన క్షేమం కొరకు, మన రక్షణ కొరకు ఆయన చేసిన త్యాగం ఎంత గొప్పది. ఒకవేళ ఈ లోకంలో నువ్వు ఒక్కడివే ఉన్నా, నీ పాప క్షమాపణ కొరకు పరలోకం నుండి ఆయన వచ్చేవాడు. వీడి కోసమా? ఈడొక్కడి కోసమే రావాలా? ఏమొస్తాంలే, నాశనం అయితే అయిపోయాడులే అని ఆయన అనుకోడు. నీవు ఒక్కడివే ఉన్నా, నీ కోసం కూడా ఆయనొచ్చి ప్రాణం పెట్టి, మరణాన్ని గెలిచి తిరిగి లేచేవాడు. అంతగా దేవుడు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. కాబట్టి ఈ గుడ్ ఫ్రైడే నాడు దేవునికి మనం వందనాలు చెల్లిద్దాం. కృతజ్ఞత చెల్లిద్దాం. ఆయన దేవుడై ఉండి మానవుడిగా ఈ లోకానికొచ్చి దైవ మానవుడిగా ఉన్నప్పుడు ఎంతో శ్రమని, వేదనని భరించి, ఆయన సృష్టికర్త అయినప్పటికీ కలువరి శిలువలో ఒంటి మీద వస్త్రం ఏమీ లేకుండా ఎంతో అవమానం, శారీరకంగా ఎంతో బాధ, వేదనని అనుభవించి నా స్థానంలో మరణించి, మరణాన్ని గెలిచి తిరిగి లేచారు. ఆ ప్రేమని మనం స్తుతిద్దాం. దేవునికి వందనాలు చెప్దాం. మనమేం చేయాలంటే ఆ శిలువను మోసుకొని బ్రతకాలి. అదే శిష్యరికం అని యేసుప్రభువారు సెలవిస్తా ఉన్నారు. ఆలోచించేద్దాం, ప్రార్థన చేసుకుందాం.